ఒక ఊళ్ళో పున్నయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను బొత్తిగా మందమతి, ఏ పని సరిగ్గా చేయలేకపోయేవాడు. పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేత చేతకాని చెవట, అదృష్టహీనుడు అని తిట్లు తింటూ ఉండేవాడు. పెద్దయ్యాక పెళ్లి చేసుకుని పెళ్ళం చేత కూడా అదే మాటలు పడ్డాడు. అసలే దరిద్రం, అందులో భార్య చేత మాటలు పడడం సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీదకి బయలుదేరాడు. ఊరి బయటనే ఒక చెట్టు కింద చిలక జోష్యుడొకడు పున్నయ్యకి కనిపించాడు. యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలక బయటికి వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీలలో ఒకటి తీసి తన యజమానికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. దాన్ని చిలక యజమాని చదివి వినిపిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ కొందరు చేరి తలా ఒక బేడా చొప్పున అతనికి ఇచ్చి జోస్యం చెప్పించుకుంటూ ఉన్నారు. పున్నయ్య కూడా చిలక జోష్యుడి చేతిలో ఒక బేడ పెట్టి జోస్యం చెప్పమన్నాడు. చిలుక ఒక చీటీ తీసి ఇచ్చింది. జోష్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు: నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు. ఈ వేళ నుంచి నీకు మంచి అదృష్టం పట్టింది. అంచేతనే నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నావు అని చెప్పాడు. పాపం మందమతి అయిన పున్నయ్యకి ఆ మాటలు తలకెక్కక, అదృష్టం పట్టింది అన్నావు, బానే ఉంది, అందుకు నేనేం చెయ్యాలి అని చిలక జోష్యుణ్ణి అడిగాడు. నాకు నా దగ్గర ఉన్న బేడా కాస్త పోవడం మటుకే అర్థమైంది, మిగిలిందేం అర్థం కాలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఏదైనా చెయ్యవయ్యా, నీ కడ్డుండదు. ఎవడ మొహమైనా సరే నువ్వు పగలగొట్టు, నిన్నెవ్వడు ఏమనడు. ఎవడినడ్డైనా సరే నువ్వు విరగదన్ను. ఎవరినన్నా జుట్టు పట్టుకుని జర ఈడ్చేయి, నీకేం నష్టం రాదు, అంతా మంచి జరుగుతుంది, నీకు కలిసి వస్తుంది. అంతదాకా ఎందుకు, నీ కాళ్ల ముందున్న లంకె బిందెల్ని చాచి తన్నినా సరే నీకు లాభమే అవుతుంది. ఇకపో, నా చిలక జోస్యానికి తిరిగే లేదు అన్నాడు. ఇప్పటికీ చిలక జోష్యుడు చెప్పిన మాటలు పున్నయ్య తలకెక్కాయి. అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువుగట్టు మీదకి వచ్చాడు. ఆ చెరువుగట్టునే ఒక తండ్రి కొడుకు కూర్చుని ఉన్నారు. తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ ఉన్నాడు. అమ్మా అబ్బా అని గట్టిగా ములుగుతూ ఉన్నాడు. పున్నయ్య ఆ మనిషిని చేరుకుని వెంటనే పిడికిలి బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు వచ్చి ఆ కారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుక్కి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఆ దెబ్బకి తండ్రి నోట నెత్తురు కూడా చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదకి లంఘించి, ఎవడ్రా నువ్వు, బుద్ధి లేదు, నీకంటే పెద్దవాళ్ళని ఇలా కొడతావా, అన్నం తింటున్నావా, కడుపు గడ్డి తింటున్నావా, మా నాన్నను కొడతావుట్రా అంటూ రెండు చేతులతోటి పున్నయ్య పీకిని గట్టిగా పట్టుకున్నాడు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య గట్టిగా అరిచాడు. తండ్రి కొడుకును వారిస్తూ, ఆ మనిషిని ఏం చెయ్యకురా, అతని దెబ్బతో సలిపే పళ్ళు రెండు రాలిపోయాయి, బాధంతా తగ్గిపోయింది, ఆ మనిషి ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు. ఈ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యని వదిలిపెట్టాడు. దేవుడెళ్ళే వచ్చావు బాబు, ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ పళ్ళూడినవాడు పున్నయ్య చేతిలో 2 రూపాయలు పెట్టాడు. చిలక జోస్యంలో నమ్మకం కుదిరిన పున్నయ్య ముందుకి పోసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక మనిషి చిత్రమైన భంగిమలో కనిపించాడు. ఆ మనిషి నడ్డి నొప్పితో మెలితిరిగిపోతూ ఉన్నాడు. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మనిషి ముఖం అవతలి పక్కకి తిరిగి ఉంది. పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలక జోష్యుడు చెప్పిన ప్రకారం కాలు చాచి ఆ మనిషిని నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు. ఆ తాపుకి ఆ మనిషి అంతెత్తు ఎగిరిపడి, ఎవడ్రా నువ్వు, నన్నే తంతావా అంటూ భీకరంగా పున్నయ్య మీదకి వచ్చాడు. పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావు కేక పెట్టాడు. అతన్ని చావగొట్టడానికి చెయ్యి ఎత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం కలిగింది. తన నడ్డి నొప్పి కాస్త తీసేసినట్టు పోయిందని అతను తెలుసుకున్నాడు. అయ్యా, ఈ నడ్డి నొప్పితో యమయాతన పడుతూ ఉన్నాను, ఎన్ని మందులు వాడినా సరే లొంగనే లేదు, నీ తనుతో పోయింది చూడు, నిటారుగా నిలబడి నేను నీ దగ్గరికి రాగలిగాను, నన్ను నిజంగా నువ్వు కాపాడావు, నిన్ను ఆ దేవుడే పంపుంటాడు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకి డబ్బిచ్చాడు. పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకి వెళ్ళాడు. ఒక ఇంట పెళ్లి అవుతూ ఉంది. ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీలు మేళం చేస్తూ ఉన్నారు. పున్నయ్య వాళ్ళని సమీపించి సన్నాయి వాయించేవాడి జుట్టు పట్టుకుని జరజరా యువతలకి ఇడ్చుకొచ్చేశాడు. అది చూసి రెండో సన్నాయివాడు, శృతి పెట్టేవాడు, డోలు వాయించేవాడు, తాళం వేసేవాడు కూడా పున్నయ్య పిచ్చివాడు అనుకుని తమ మనిషిని కాపాడడానికి గాను బయటికి వచ్చారు. ఇంతలో ఆ పందిరి కాస్త కూలిపోయింది. అందరూ పోగయ్యారు. జరిగిందంతా విని పున్నయ్యని మహాపుణ్యాత్ముడు అని పొగిడారు. పెళ్లివారు వచ్చి పున్నయ్యకి 20 రూపాయలు బహుమానం ఇచ్చి పెళ్లి అయ్యేదాకా ఉండి మరీ వెళ్ళమని అతన్ని వేడుకున్నారు.
చిలక జోస్యం బాగా ఫలిస్తూ ఉంది అనుకున్నాడు పున్నయ్య. పెళ్లిలో నాగవల్లికి పానకపు బిందులు తెచ్చారు. పున్నయ్య లోపలికి వెడుతూ తన కాలికి సమీపంలో పానకం ఉన్న వెండి బిందెని చూశాడు. ఏదో ఒక బిందెని తన్నమని చిలక జోష్యుడు చెప్పిన మాట అతడికి బాగా జ్ఞాపకం వచ్చి పున్నయ్య ఆ బిందెని కాలితో ఒక్క తన్ను తన్నాడు. బిందె దొర్లి పోర్లాపడి పానకం అంతా నేలపాలైంది. అది చూసిన వాళ్ళందరికీ పున్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అందరూ అతన్ని నానా తిట్లు తిట్టసాగారు. చూస్తారేం, తన్ని అవతలికి గెంటెయ్యక అని కొందరు ఉడుకు రక్తం ఉన్నవాళ్లు కేకవేశారు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య మళ్ళీ ఆక్రోశించాడు. ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి బిందెని ఎత్తి అయ్యో పామురా బాబు అని గట్టిగా కేకపెట్టారు. అది బ్రతికున్న పాము కాదు, చచ్చిపోయింది. అది అంతకుముందే పానకంలో ఉండి చనిపోయి ఉండాలి. ఇక పున్నయ్యని మెచ్చుకొని వారు లేరు. అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేయించేశాడు అనుకున్నారు. చిన్న పెద్ద అతని కాళ్ళకి మొక్కారు. రెండు పక్షాల వాళ్ళు కూడా అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పున్నయ్య భార్యకి పెద్ద సారి తయారు చేసి పున్నయ్య వద్దు అంటూ ఉన్నా సరే వినకుండా మేనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపించేశారు. తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు, పట్టు చీరలు, బంగారు కాసులు అవి ఇవి అన్నీ చూసి ఆమె మహా మురిసిపోయింది. ఇవన్నీ ఎలా సంపాదించారు అని కూడా అడిగింది. పున్నయ్య తన భార్యకి జరిగిందంతా చెప్పి ఆ పెళ్లి వాళ్ళు నేను వద్దంటూ ఉన్నా సరే బలవంతాన ఇంటికి పంపారు కానీ నేనప్పుడే రాకపోదును. ఇంకా ఎంతమంది ముఖాలు పగలగొట్టి ఉందును, ఎంతమందిని అడ్డి విరగకూడదును, ఎంతోమందిని పిలక పట్టుకుని ఈడ్చి ఉందును, ఎన్ని బిందులు తన్నేసి ఉందును అన్నాడు ధీమాగా. అదృష్టం కలిసి వచ్చినా తన మొగుడికి తెలివితేటలు పెరగలేదని గ్రహించి పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలే, ఇంటి పట్టున పడి ఉండు అంది. అయినా పున్నయ్యకి చిలక జోస్యం మీద గురి మాత్రం చావలేదు. అందుచేత అతను భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయటికి బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది. ఆ రాత్రి అక్కడే సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకి తత్వబోధ చేస్తూ ఉన్నాడు. అక్కడికి చేరుకున్న పున్నయ్యకి ఆ స్వాముల వారి ముఖం పగలగొట్టాలి అనిపించింది. వెంటనే అతడు జనం మధ్యగా వెళ్ళి స్వాముల వారి ముఖం మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. స్వాముల వారి నోటి నుంచి రక్తం కారింది. చుట్టూ కూర్చుని ఉన్న వాళ్ళు పున్నయ్యని పట్టుకుని సున్నంలోకి ఎముక మిగలకుండా చితకతన్నారు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. మూఢుడు, వాడిని ఎందుకు హింసిస్తారు, వదిలిపెట్టండి అని స్వాముల వారు తన భక్తుల్ని నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవి కాదు. చావు తప్పి కన్నులొట్టపోయి పున్నయ్య చిలక జోషిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుని తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. నేను వెళ్ళవద్దంటేనే విన్నావా? అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా ఏమిటి? వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి గాని అంది పున్నయ్య భార్య. అటు తర్వాత పున్నయ్య తన భార్య చెప్పినట్టు నడుచుకుంటూ ఇక ఎన్నడూ బుద్ధి తక్కువ పనులు చెయ్యకుండా సుఖంగా జీవితాన్ని గడపసాగాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.